హై వ్యూవర్స్, వెల్కమ్ టు అయాన్షి వ్లాగ్స్. ఈరోజు మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చేసాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మన ఇంట్లో చాక్స్ చాలా షార్ప్గా ఉంటాయి స్టార్టింగ్లో. కాకపోతే ఉంటా యూజ్ చేసుకుంటా అవి షార్ప్నెస్ తగ్గుతాయి. అప్పుడు మనము ఏదైనా ఒక పింగాణి వస్తువు తీసుకుని బ్యాక్ సైడ్ పార్ట్ కొంచెం హార్డ్గా ఉంటుంది కదా, ఆ హార్డ్ పార్ట్ పైన మెల్లగా రబ్ చేస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల మనకి చాక్ అనేది చాలా షార్ప్ అవుతుంది. ఇది అసలు మనం ఎక్స్పెక్ట్ చేయమండి, అంతలాగా రిజల్ట్ వస్తుందన్నమాట. అట్లీస్ట్ 1 minute పాటు కంటిన్యూస్గా చేస్తూ ఉండండి. ఇలాగా చేయడం వల్ల మనకి చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మనము వేస్ట్గా పాడేసిన చాక్స్, యూజ్ చేయలేని చాక్స్, పొదునిపోయినవి, యూజ్ అవ్వట్లేదు అని పక్కన పడేస్తాం కదా, అలాంటివి మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మళ్ళీ అవి చాలా బాగా యూజ్ అవుతాయి మనకి. చూడండి, చాలా షార్ప్ అయిపోయింది కదా. నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదాము. మన ఇంట్లో సీజర్స్ ఉంటాయి. స్టార్టింగ్లో అయితే బాగానే కట్ అవుతాయి, అండ్ ఉంటా మనకి అవి చాలా షార్ప్నెస్ తగ్గిపోయి అసలు కట్ అవ్వకుండా ఉంటాయి. ఎస్పెషల్గా మనము బట్టలు కట్ చేస్తాం కదండి, ఆ సీజర్స్ అయితే చాలా తొందరగా పాడైపోతూ ఉంటాయి. అలాంటిదప్పుడు మనము ఇంట్లో ఎవరికైనా కూడా బాగాలేనప్పుడు ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటాం కదా, ఆ ట్యాబ్లెట్స్ అట్టల్ని పాడేయకండి. అది చాలా హార్డ్ పార్ట్. ఏంటంటే దానివల్ల మనకి సీజర్కి చాలా యూజ్ ఉంటుంది. అదెలా అంటే దీన్ని చిన్న పార్ట్స్ కింద కట్ చేయండి. ఏ సీజర్ అయితే మీకు సరిగ్గా లేదో, పొదును లేదో అన్న సీజర్ని తీసుకుని ఇలా చిన్న పార్ట్స్ లాగా కట్ చేసుకుంటూ ఉండండి. దీనివల్ల ఏంటంటే ఆ ట్యాబ్లెట్ కవర్ చాలా రఫ్గా ఉంటుంది కదా, హార్డ్గా. దానివల్ల ఇది కూడా షార్ప్ అవుతుంది అనమాట, అది కట్ చేయడం వల్ల. ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ అయితే మనకి. నేను మా ఇంట్లో సీజర్స్ని ఇలాగే చేసి దాన్ని మళ్ళీ కూడా షార్ప్నెస్ అయితే పెట్టుకుంటాను. లేకపోతే ఇంకొకరి పైన డిపెండ్ అయిపోయి దాన్ని పట్టుకెళ్ళి బజార్లో మళ్ళీ షార్ప్నెస్ పెట్టించుకుని వచ్చి అదో పెద్ద టాస్క్, పెద్ద పని. ఇలాగే కాకుండా నెయిల్ కటర్స్ ఉంటాయి కదా, ఆ నెయిల్ కటర్స్ కూడా కొన్ని రోజులు అయిపోయాక కొంచెం షార్ప్నెస్ తగ్గుతాయి. అలాంటిదప్పుడు మనము ఇదే ట్యాబ్లెట్ కవర్స్ని చిన్నగా నెయిల్స్ అయితే ఇలా కట్ చేసుకుంటామో అదే విధంగా ఈ ట్యాబ్లెట్ కవర్స్ని కూడా అలాగే కట్ చేయాలి, చిన్న పీసెస్ లాగా. ఇలా కట్ చేయడం వల్ల మనకి నెయిల్ కట్టర్ కూడా చాలా షార్ప్ అవుతుంది. అండ్ ఇంకొక మాట ఏంటంటే, ఇలా కట్ చేశాక మీరు చాలా జాగ్రత్త అండి. నెయిల్స్ కట్ చేసుకున్నప్పుడు షార్ప్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గోర్లు లోపలికి కట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు ఏ టిప్ అయితే ఎక్కువ బెనిఫిట్గా, యూస్ఫుల్గా అని అనిపిస్తే దానిపైన కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనము గిన్నెలు తోముకోవడానికి స్క్రబ్బర్స్ అయితే యూస్ చేస్తాం కదా. ఈ స్క్రబ్బర్స్ మనం డిఫరెంట్ టైప్స్ యూస్ చేస్తాం, లైక్ స్పాంజ్ అని, స్టీల్ అని, చాలా డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి. ఏది యూస్ చేసినా కూడా మీరు చాలా హైజీన్ని అయితే మెయింటైన్ చేయాలి. మనకి టాయిలెట్లో ఏ బ్యాక్టీరియా ఉంటుందో దానికన్నా డేంజర్ అయిన బ్యాక్టీరియా అయితే దీంట్లో ఉంటుంది. సో మనం ఎప్పుడు కూడా హైజీన్గా ఉండాలి. నేను దీనికోసం ఒక గిన్నెలో హాట్ వాటర్ తీసుకున్నాను, దాంట్లో 2-3 చుక్కలు వెనిగర్ వేసుకుంటున్నాను. అలాగే దీంట్లో రాక్ సాల్ట్ వేసుకోండి, దాంతోపాటు పసుపు కానీ సోడా పౌడర్ వేసుకోండి, అది మీ ఇష్టము. ఇదంతా బాగా మిక్స్ చేసుకుని ఆ స్క్రబ్బర్స్ దీంట్లో పెట్టేయండి. ఇది ఎప్పుడు చేయాలంటే నైట్ మనము వంటిల్లంతా క్లీన్ చేసేసుకున్నాక ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఇలాగా ఈ వాటర్లో పెట్టేసి ఓవర్ నైట్ అంతా సోక్ చేయండి. ఇలా పెట్టేస్తే మార్నింగ్ కల్లా మళ్ళీ మనం నార్మల్గా యూస్ చేసుకోవచ్చు. ఈ లోపల దీంట్లో ఉన్న బ్యాక్టీరియా ఇవన్నీ కూడా మనకి డెడ్ అయిపోతాయి కాబట్టి చాలా హైజీన్గా ఉంటుంది. మనము వెజల్స్ గట్ట క్లీన్ చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ వాటర్తో క్లీన్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కువగా క్లీన్గా అయిపోతుంది. అలాగే హెల్త్ ఇష్యూస్ ఏమి కూడా రాకుండా ఉంటాయి. ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది, మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. ఇది చాలా ఇంపార్టెంట్ టిప్. స్క్రబ్బర్స్ని రోజు కూడా ఇలాగే క్లీన్ చేసుకుని పెట్టుకుని మార్నింగ్కి నార్మల్గా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఫోన్ని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం కదా, ఇంట్లోని బయట. ఇలాగా చేత్తో పట్టుకోవడం వల్ల మనకి ఫోన్ మీద ఉన్న బ్యాక్టీరియా, లేకపోతే బయట ఉన్న బ్యాక్టీరియా మనం చేతులతో ఫోన్ని టచ్ చేసినప్పుడు రావడం ఇలా అవుతూ ఉంటుంది. సో ఇది కూడా చాలా హైజీన్గా ఉండాలండి. మనకి చాలా మనం హ్యాండ్స్తోనే కదా ఎక్కువ టచ్ చేసేది. సో ఇది క్లీన్గా పెట్టుకోవాలి. దీనికోసం నేను ఏంటంటే 2-3 చుక్కలు వెనిగర్ వేసుకుంటున్నాను. ఆ వెనిగర్లోని
కొంచెం సాల్ట్ అన్నా లేకపోతే కొంచెం సోడా అన్నా ఏదన్నా ఒకటి యాడ్ చేసుకోండి. నేనైతే 2 మిక్స్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. ఇది బాగా వేస్ట్ బ్రష్ ఉంటుంది కదా, ఆ వేస్ట్ బ్రష్ తీసుకుని బాగా మిక్స్ చేసేయండి. ఇలా బాగా మిక్స్ చేయండి. వెనిగర్ చాలా మంచిదండి. ఇలా బ్యాక్టీరియాస్కి గట్ట యూజ్ చేస్తే చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. బ్యాక్టీరియాస్ గట్ట డెడ్ అయిపోతాయి. ఇలా తీసుకుని ఫోన్ కవర్ని అన్ని వైపులు కూడా బాగా క్లీన్ చేసేయండి. మూలబూలల్ని ఎక్కడ కూడా స్పేస్ వదలకుండా అంతా కూడా ఈ సాల్ట్ వెనిగర్ ఇవన్నీ పట్టేటట్టు బాగా క్లీన్ చేసుకోండి. మనం ఫోన్లు తీసుకుని యూజ్ చేసుకుంటాము, అలాగే అదే చేతులతో తెలియకుండా ఫేస్ని టచ్ చేస్తాము, ఏమన్నా తింటాము. అలాగా బ్యాక్టీరియాస్ అనేది మన ఒంట్లోకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. చాలా హైజీన్గా ఉండాలి ఈ విషయంలో. అయితే అన్ని వైపులా కూడా బాగా క్లీన్ చేసేసుకోండి. ఇలా క్లీన్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ పాటు అలాగే ఉంచేయండి. ఇది బ్యాక్టీరియా అంతా డెడ్ అయిపోతుంది కదా. ఇలా 10 మినిట్స్ పాటు ఉంచేస్తే అలాగే ఉంచేసి 10 మినిట్స్ పాటు మనం క్లీన్ చేసేసుకుంటే మనకు బాడీ హీట్ వల్ల బ్లాక్గా అయిపోతుంది ఫోన్ కవర్ కదా, అలాంటిది కూడా పోతుందన్నమాట క్లీన్ చేసుకున్నప్పుడు. చూడండి, ఇక్కడ కూడా బ్లాక్నెస్ అనేది కూడా లేదు. చాలా మంచిగా క్లీన్ అయిపోయింది. ఇలాగా హైజీన్ని ఫాలో అవ్వండి. ఈ టిప్ని అట్లీస్ట్ వారానికి ఒక్కసారన్నా చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి బట్టలు స్మెల్ అనేది వస్తుంది. ముఖ్యంగా చలికాలంలోని వర్షాకాలంలోని సరిగ్గా ఆరకుండా మనం కొంచెం చెమ్ము ఉన్నప్పుడు ఫ్యాన్ గాలికి వేసి ఆరబెడతాము. దానివల్ల కొంచెం స్మెల్గా అనిపిస్తాయండి ఎంత మనకి ఆరినా కూడా. సో మనం ఏం చేయాలంటే అప్పుడు మంచిగా స్మెల్ వచ్చేలాగా ఒక టిప్ అయితే నేను ఇప్పుడు చెప్తాను. చాలామంది దీని బట్టల్లో కలర్ ఉండలు పెడతారు కదా, వైట్ కలర్ ఉంటాయి. ఆ స్మెల్ చాలామందికి ఇష్టం అవ్వదు. ఒక లైక్ తల తిరిగినట్టు హెడేక్ వచ్చినట్టు అయిపోతుంది. ఆ స్మెల్ అనేది చాలామందికి పడదు. కాబట్టి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. అందరికీ కూడా బాగా యూజ్ అవుతుందండి. నేను ఒక టిష్యూని తీసుకుని 2 పీసెస్ లాగా కట్ చేసుకుని ఒక 4-5 డ్రాప్స్ కంఫర్ట్ వేస్తున్నాను. అలాగే ఈ టిష్యూస్ పైన కూడా కంఫర్ట్ వేసేస్తున్నాను. దీనిపైన ఇంకొక టిష్యూ తీసుకుని క్లోజ్ చేసేయండి. కొంచెం లిక్విడ్ ఎక్కువ అయితే ఇంకా 2-3 టిష్యూస్ యాడ్ చేసేసి ఇలా కొంచెం చిన్నగా ఫోల్డ్ చేసేయండి. ఇది బట్టల్లో సైడు అలా పెట్టుకోవడం వల్ల మనకి స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. రూమ్ అంతా కూడా మంచి స్మెల్ వస్తుంది. ఈ స్మెల్ అందరికీ లైక్ అవుతుంది కాబట్టి నో ప్రాబ్లం అండి. ఆ కలర్ ఉండలు యూస్ చేసే ప్లేస్లో ఇలాగ కంఫర్ట్ని పెట్టుకుని యూస్ చేసుకుంటే మీకు చాలా బాగా అనిపిస్తుంది. ఇలాగ బట్టలు ఉంటాయి కదా, ఇలా సైడ్లు గోడకి కొంచెం ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో అయితే పెట్టేసుకోండి. బట్టల మధ్యలో పెడితే ఈ కంఫర్ట్ అనేది అంటుకుపోతుంది. సో మీరు సైడ్కి ఇలా పెట్టేసుకోండి, బట్టల సైడ్కి. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మనకి చలికాలంలోని అలాగే వర్షాకాలంలోని. ఈ టిప్ని తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి మిక్సీలు స్టార్టింగ్లో చాలా బాగా మిక్స్ అవుతాయి. బ్లేడ్స్ కూడా చాలా షార్ప్గా ఉంటాయి కదా, అవి మనం యూస్ చేస్తూ చేస్తూ చాలా డల్ అయిపోయి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి. ఇలా అవ్వకుండా ఉండాలంటే మనము ఒక మంచి టిప్ అయితే నేను ఇప్పుడు చెప్తాను. అది వచ్చేసి దీంట్లోని రాక్ సాల్ట్ వేసుకోండి. నార్మల్ ఉప్పు ఉంటుంది కదా, స్టోన్స్ ఉప్పు, అది వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇలాగా 2-3 సార్లు వేసుకుని కంటిన్యూస్గా మిక్స్ చేసుకోండి. దీనివల్ల మనకి బ్లేడ్స్ షార్ప్ అయిపోతాయి. మీకు ఎప్పుడైతే బ్లేడ్స్ డల్ అయినాయి అన్నప్పుడు ఈ ప్రాసెస్ని మీరు చేసుకోవడం వల్ల మీరు డబ్బులు ఏమి ఖర్చు పెట్టకుండా షాప్కి తీసుకెళ్ళి రిపేర్ చేయించకుండా మీకు ఈజీగా కూడా మీరు ఇంట్లోనే ఈ చిన్న టిప్ని ఫాలో అవుతే మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది.
చూసారు కదండి, ఈ టిప్స్లో మీకు ఏ టిప్ అయితే ఎక్కువ యూస్ఫుల్ అనిపిస్తుందో దాన్ని మీరు కామెంట్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.